బహుశా బయటకు వచ్చారనే మాట సీజ్ ఫైర్ అండర్స్టాండ్ అనేది కొనసాగుతూనే ఉంది. కానీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ గా షోపియాన్ లాంటి ప్రాంతాల్లో ఇంక ఉగ్రవాదుల కదలికలు కనబడుతున్నాయి. వారిని మట్టుబెట్టే ప్రయత్నం మన ఆర్మీ చేస్తోంది. అదంతా ఆపరేషన్ సింధూర్లో బాగా కొనసాగుతుంది. కానీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్తూనే ఈ రకమైన వ్యాఖ్యలు, భారత్కి సత్తా లేదు, భారత్ ఏం చేయలేదు, భారత్ సింధు నెలని ఆపలేరు, లీగల్గా మేము స్ట్రాంగ్గా ఉన్నాం, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది అంటే భారతదేశాన్ని ఇంకా దిగజార్చే ప్రయత్నం, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అసలు ఏం వాల్యూ లేకుండా ఇటువంటి దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టుగా కారు కుత్తలు పిచ్చి కుత్తలు కూడడం వల్ల భారతీయుల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటోంది. భారతదేశం ఉన్నటువంటి ఆ గౌరవ ప్రతిష్టలు కూడా కొంత మచ్చపడే అవకాశం ఇటువంటి నీచుల నుంచి ఆ మాటలు రావడం వల్ల. సో ఈ నీచులను అడ్డుకోవాలంటే ఏంటి కారణం అంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్లో భాగంగా మేము క్లోజ్ అయిపోయి ఉంటే దాని గురించి టాపిక్ మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయకూడదు, ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతకంటే కూడా చేయకూడదు. కానీ ఈ దుర్మార్గుడు ఇంకా మాట్లాడుతున్నాడు, ఇంకా రెచ్చగొట్టి కవింపు చర్యలకు పాల్పడుతున్నాడు. అంటే ధైర్యం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు, డొనాల్డ్ ట్రంపే మమ్మల్ని కాపాడుతున్న ధైర్యంతో వీళ్ళంతా బతుకుతున్నారా? వీళ్ళు పట్టుకుందే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కదా మనోజ్, వీళ్ళు పట్టుకుందే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కదా. ఎందుకంటే మనం వాడి ఇంటర్వ్యూలో వాడు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే టెర్రరిస్టులు మేమే బాధితులు అని చెప్పి. అవును, మీరు బాధితులే, ఇప్పుడు మీరు బాధితులే. మీరు ఆ టెర్రరిజాన్ని వదలకపోతే మీరు యావత్ జీవితం అంతా బాధితుగానే ఉంటారు. ఇది ఎలా ఉందంటే ప్రధాని మాట్లాడితే ఏమన్నారు, మీరు కనుక టెర్రరిజాన్ని వదులుకోకపోతే, మీరు కనుక టెర్రరిజాన్ని విడిచిపెట్టకపోతే అదే టెర్రర్ భూతం మిమ్మల్ని మర్చిస్తుందని చెప్పి ఈ రోజు వాళ్ళకి అదే అర్థమవుతోంది. కానీ ఏంటంటే ఇక్కడ టెర్రరిస్టులకి సైన్యం సపోర్ట్ చేస్తోంది నిర్మోహమాటంగా ఇది. ఎందుకంటే అంత్యక్రియలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఎక్కువ నేను ఆ సబ్జెక్ట్ వాళ్ళని కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం టెర్రరిజానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. బహుశా కొన్ని రోజుల్లోనే యావత్ ప్రపంచం వాళ్ళని ప్రశ్నిస్తుంది. అంటే ఇప్పుడంటే కొంచెం ఈ మనకి కాన్ఫ్లిక్ట్ ఉన్న పరిస్థితుల్లో అమెరికా ప్రశ్నించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ప్రశ్నిస్తుంది. ఏదో రోజు వాళ్ళకి తెలిసి వచ్చింది. ఎందుకంటే మాకు గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అతగాడు అంటున్నాడంటే వాళ్ళలో భయం మొదలైంది. బలూచిస్తాన్ విడిపోతుంది, మహాయితీ నుంచి ఏడాదిలో విడిపోతుంది అన్నది అతిశక్తి లేదు. కేవలం ప్రస్తుతం కూడా సంబంధించి పరిస్థితి వాళ్ళకి తెలుసు. తాలిబాన్లు కూడా పక్కకు చూస్తున్నారు. అక్కడ మిగిలిపోయింది సింధ్. వాళ్ళు గట్టిగా మాట్లాడితే పంజాబ్ పగిలిపోతుంది, వాళ్ళకి పంజాబ్ మాత్రం మిగులుతుంది. సో ఇలా ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది వాళ్ళ రాజకీయాన్ని బతికించుకోవడానికి మాత్రమే. అది కూడా PMLN నవాజ్ షరీఫ్ కి సంబంధించిన పార్టీని బతికించుకోవడం. అలాగే బిలావల్ భుట్టో, ఆ బుట్టోడు ఉన్నాడు, వాడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు, వాడేం మాట్లాడితే వాడికి అర్థం కాదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కూటమిగా అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఏదో పీకేద్దాం పొడిచేద్దాం ప్రభుత్వం అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో అక్కడ తిరుగుబాటు మొదలైంది. దాన్ని తప్పుగుచ్చేందుకు వీళ్ళు మళ్ళీ అంతర్జాతీయ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోంది. అక్కడ వీళ్ళు తేటతలం అయిపోతుంది. వీళ్ళు చెప్తున్న మాటలకి పొంతరం ఉండట్లేదు, వీళ్ళు చెప్పిన మాటలకి ఎక్కడ ఆథరైజేషన్ ఉండట్లేదు. మరి పూర్తికైతే మాత్రం ఈ IND మినిస్టర్ తరార్ అన్న మాటలకి మాత్రం ఎక్కడా భారత్ వణకడం కానీ బెదడం కానీ ఏం లేదు. ఇది కేవలం అంత మేకపోతే గాంభీర్యం వాళ్ళకి అక్కడ ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతోంది. దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో భాగ్యంగా చేస్తున్న వ్యాఖ్యలు చూడాలి మనం. రైట్ సచిన్, సో మొత్తం మీద పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అతావుల్లా తరార్ ఈ దుర్మార్గుడు మాట్లాడే మాటలు మరోసారి భారత ప్రజల్ని, భారత ప్రభుత్వాన్ని, ఆర్మీని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్కి సత్తా లేదంటూ మాట్లాడుతున్నాడు. సింధు జలాల నీళ్ళని ఆపేటువంటి సత్తా భారత్కి లేదు అనే పదాన్ని వీడు వాడుతున్నాడు. అరే సింధు జలాలు నీళ్ళు ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు, నీ బతుకాగమైపోతుంది, నీ దగ్గర జనమే అసలు పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. ఇప్పటికే ఆపేశాం, ఇప్పటికే సింధు జలాల నీళ్ళని పూర్తిగా కూడా డ్యాములు కట్టబోతున్నటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం ఉంది, మన ఆర్మీ దానికి సిద్ధంగా ఉంది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని, సర్గోదా ఎయిర్ బేస్ లాంటి ఎయిర్ బేస్లను లేపేసాం. అక్కడటువంటి అనుస్థావరాలను కూడా గుర్తించాం. కాబట్టి భయపడిపోయి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని దయచేసి కాపాడితే అప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. అప్పుడే కొంత భారత్ కూడా ఒక్కడుగు వెనక్కి వేసింది మాత్రం, అంతే. సో ఈ నేపథ్యంలోనే ఏమో జరిగిపోయింది. విజయం సాధించామని చెప్పి క్రికెటర్ షాహిద్ అఫ్రిది వాడేమో ఏకంగా ర్యాలీలు చేపడుతున్నాడు. అక్కడటువంటి ప్రధాని ఏమో రఫేల్ యుద్ధ విమానాలు పేల్చేసి సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పి వాడు చెప్తున్నాడు. ఇంకో మంత్రి ఏమో గెలిచామంటాడు, ఇంకొకడేమో కంగ్రాచులేషన్స్ పాకిస్తాన్ అంటాడు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక శునకానందాన్ని మన దగ్గర సామెత ఉంటుంది,
పక్కవాడికి ఎవరు పిల్లలు పుడితే మా పిల్లలు అంటే ఏదో సామెత కొంత హాస్యాస్పదంగా ఉంటుంది చూసారా, అటువంటి సామెత ఉంది. ఏదో జరిగితే ఏదో ఉత్సాహంలో వీళ్ళంతా కూడా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. మరోసారి భారతీయుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటూనే పిచ్చి పిచ్చి కూతలకి కూతలకి ఇటువంటి దుర్మార్గులు నికృష్టులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. భారత్కి సత్తా లేదు, పాకిస్తాన్కి నిలవకుండా భారత్ ఆపలేదు. మేము కూడా ఉగ్రవాద దేశం నుంచి బాధితులుగానే ఉన్నాం. తాలిబాన్లను వీరిగా తయారు చేసింది, తాలిబాన్లను తయారు చేసి నీ దుర్మార్గులే ఉగ్రవాద స్థావరాల్ని. ఇది ఒకటే కానీ మోదీ కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. లండన్, అమెరికా, యుఎస్లో ఒక జర్నలిస్ట్ ఇటువంటి భారత్లో అనేక మార్లు దాడులు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అనేక రకాలుగా ఎక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినా వేళ్ళన్నీ పాకిస్తాన్ వైపు చూపిస్తాయి. ఎందుకంటే ఈ దొంగ కొడుకులు మొత్తం కూడా ఈ ఉగ్రవాదాన్ని మొత్తం నీ పదాలు వాడుతున్నాను, దయచేసి ఐ అపాలజైజ్, నన్ను క్షమించండి. కానీ ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే మళ్ళీ చూడండి వీడి అహంకారం కింద మీకు సబ్ టైటిల్స్లో తెలుగులో వస్తున్నాయి, ఒకసారి చదవండి. అది ఇండియాకి పాకిస్తాన్ అడ్డుకునే సత్తా లేదట, సింధు జలాల నీళ్ళని వదిలేసే సత్తా లేదట, మేము కూడా ఉగ్రవాదుల నుంచి బాధితులమే అని చెప్పి పాకిస్తాన్ మంత్రి అంటున్నాడు. ఎవరు? పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి బాధితులట. వీళ్ళే తాలిబాన్లను పెంచి పోషించింది, వీళ్ళే ఉగ్రవాదులను పెంచి పోషించింది. అక్కడ ఉగ్రవాద దేశం అది భారత్, అక్కడ పాకిస్తాన్ అంటే డెమోక్రటిక్ కంట్రీ కాదు, అది ఒక మిలిటరీ కంట్రీ, లేదంటే కనుక ఉగ్రవాదుల కంట్రీ. వీళ్ళు ఏదైతే అఫీషియల్గా మిలిటరీ ద్వారా చేయలేకపోతారో అదంతా కూడా ఉగ్రవాదులతో చేయించి అమెరికాలో ఆ తర్వాత ఇంకో చోట ఇంకో దారుణాన్ని కొడిగట్టడం, ఇంకో చోట ఇంకో దారుణాన్ని కొడిగట్టడం, ఇలా ఎక్కడ ఏం జరిగినా కూడా ఇటువంటి దారుణాలకి అన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తానే ఉంది. సో అందుకే మోదీ అంటున్నారు భూమండలంలో ఎక్కడ ఉగ్రవాదం వచ్చినా కూడా ఈ దుర్మార్గులే కారణమవుతున్నారు, కాబట్టి దాన్ని అంతమొందించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేని చెప్తున్నారు. అందుకే ఇటువంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఖ్వాజా ఆసిఫ్ వాడు ఏకంగా కంగ్రాచులేషన్స్ పాకిస్తాన్, వీ హావ్ అచీవ్డ్ ఎ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అంటున్నాడు. చాలా పెద్ద మైల్ స్టోన్ అచీవ్ చేశాం, భారత్ని ఓడించామంటున్నాడు. ఏకంగా ప్రధాని ఏమో రఫేల్ యుద్ధ విమానం పేల్చేశాం, భారత్లో రాజధాని ఢిల్లీని పేల్చేశాం, పెద్ద ఎత్తున అక్కడ దాడులు కొనసాగించాం, సిర్సా లాంటి బేస్ స్టేషన్ని పేల్చేశాం, సిర్సా ఎయిర్ బేస్ని పేల్చేశాం. ఇటువంటి వ్యాఖ్యలు వాడు చేస్తున్నాడు. ఇక ఏకంగా అక్కడి ప్రధాని ఏమో గెలిచామని చెప్తున్నాడు. అక్కడ క్రికెటర్ షాహిద్ అఫ్రిద్ లాంటి వాళ్ళు ఏమో ఏకంగా ర్యాలీలు చేస్తున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు, విజయోత్సవ ర్యాలీలు అంటున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏకంగా భారత్కి సత్తా లేదంటున్నాడు. మీరు చెప్పండి, ఇవన్నీ వ్యాఖ్యలు వింటూ కూర్చోవాల్సిన అవసరం ఉందా? రక్తం మరగట్లేదా మీకు? నిజంగా ఇబ్బంది కలగడం లేదా? ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేటువంటి అంశం లేదంటారా? మీకు చాలా క్లియర్గా అక్కడ సబ్ టైటిల్స్ అంటే కింద తెలుగులో అర్థమయ్యే విధంగా మీకు చెప్తున్నాము. మన నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అసలు ఉగ్రదాడి ఘటన అసలు జరిగినటువంటి ఘటనకి మాకు సంబంధం లేదంటున్నారు. అరే దుర్మార్గుడా, నీచ్ కమిన్ కుత్తే హషామ్ మూసా అటువంటి వాడు టీఆర్ఎఫ్కి సంబంధించి లీడ్ చేస్తున్నవాడు, లష్కర్ తోయిబా సంస్థకు పనిచేసిన వాడు ముందుగా పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ అట. పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ వచ్చి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మా వాళ్ళ ప్రాణాలు తీసి రక్తాన్ని నిలచిందించి మా మహిళల యొక్క నుదుటిన బొట్టును తొలగిస్తే దానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే మీ ప్యాంటు దడిచాయి. ఏకంగా మీ పాక్ ఆర్మీ చీఫ్ గుహలో దాక్కున్నాడు, మీ ప్రధాని ఎక్కడన్నా కనిపించడం లేదు. అంతా భయపడిపోయి గుహలో దాక్కున్న మీరు ఇక్కడ పదం వాడితే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ వీళ్ళు నిజంగా ఇక నేను చెప్పలేను, పూర్తిగా అంత నీచులు, నికృష్టులు, అంత దుర్మార్గులు. వీళ్ళు ఇప్పుడు వచ్చి భయపెట్టి పాకిస్తాన్ గురించి మాట్లాడితే మన పాకిస్తాన్ చిన్నదై, పాకిస్తాన్ వచ్చి భారత్ గురించి మాట్లాడితే భారత్ చిన్నదైపోతుందా? సో ఈ దుర్మార్గులు నిజంగా ఇప్పుడైతే సైలెంట్గా మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే, ఎందుకంటే రెండు దేశాల మధ్య డిసిషన్ కాబట్టి. కనుక భారతీయ పౌరుడిగా, భారతీయులుగా డెఫినెట్గా ఈ దుర్మార్గుడు మాట్లాడితే చాలా ఇబ్బందికరంగా, చాలా జుప్గుప్సాకరంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. నాకైతే రక్తం మరుగుతోంది. సో నిజంగా ఎందుకు కూరుకున్నాము, ఎందుకు వెనుకడుగు వేసాము? ఇంత నూర్ఖాన్ ఎయిర్ బేస్ని పేల్చేసిన సమయంలో పక్కనే ఆసిమునీర్ ఉన్నాడట. వాడు కొన్ని కిలోమీటర్ దూరంలో ఆసిమునీర్ అనేవాడు, అక్కడ వాడి నివాసం ఉందట, వానికి సంబంధించి వాడు ఉంటున్న షెల్టర్ ఉందట. నూర్ఖాన్ ఎయిర్ బేస్ని మన బ్రహ్మోస్ని ప్రయోగిస్తే 10 ముక్కలైపోయింది. 10 ముక్కలు తుక్కు కింద తునకలైపోయాయి. సర్గోదా ఎయిర్ బేస్ కూడా పేల్చేశాం. సర్గోదా ఎయిర్ బేస్ వాళ్ళకి చాలా కీలకం, నూర్ఖాన్ ఎయిర్ బేస్ చాలా కీలకం. సర్గోదా ఎయిర్ బేస్ పక్కనే వీళ్ళు ఏదైతే పాకిస్తాన్ పదే అణుబాంబులు అంటుంది కదా, ఆ అణుబాంబులను కూడా పేల్చేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఒక దేశం మన భారతదేశం. అణుబాంబును టార్గెట్ చేశాం, అందుకే సర్గోదా ఎయిర్ బేస్ లేపేశాం. పక్కనే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ కిరానా అనేటువంటి హిల్స్ ఉన్నాయి, అక్కడ అణుస్థావరాలు ఉన్నాయి పాకిస్తాన్వి. సో వాళ్ళు భయపడిపోయారు. దీనికోసమే దయచేసి మమ్మల్ని కాపాడండి అంటూ ట్రంప్ దగ్గర వెళ్ళిపోయి మన దగ్గర కాళ్ళబేరానికి వచ్చేసి భారత్తో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటూ జరుపుకున్నారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకసారి మళ్ళీ ఆ దుర్మార్గుడు ఏం మాట్లాడు వినండి. నాతో పాటు మీరు కూడా మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. సో చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను,
ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు. స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఇంకా మన దగ్గర ఉన్నారు. స్లీపర్ సెల్స్ అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ డౌన్ అయిపోయిందో ఇక్కడ యాక్టివ్ అయిపోయి మన దగ్గర ఏదో ఒక మారణ హోమానికి దాడికి తెరలేపొచ్చు. సో మీరు వారిని గమనించండి. మీరు వారిని గమనించమంటే పోలీసులకు సమాచారం అందించండి. భారత్ మాతాకి జై అనని వాడు ప్రతి ఒక్కరు కూడా స్లీపర్ సెల్లే. మేరా భారత్ మహాన్, జై భారత్ ఈ నినాదాలు చేయని వాళ్ళందరూ కూడా స్లీపర్ సెల్లే. వందే మాతరం అన్న వాడిని కూడా స్లీపర్ సెల్లే. వీళ్ళంతా మన దగ్గరే ఉంటూ మన తిండి తింటూ మన దగ్గర ఉపాధి పొందుతూ వాళ్ళ కోసం పనిచేసే నికృష్టులు. ఒకసారి ఆ మంత్రి ఏం మాట్లాడో వినండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Is it a security failure? Isn't it an intelligence failure of India that they could not even catch the terrorist? They could not even find some trace of the terrorist. They have, failed miserably to link Pakistan even remotely with the Pahalgam incident. And what do they have to say when we say that, we've offered an investigation? They have nothing to say. And since the ceasefire has been reached and things are moving forward, and the first round of talks between the Director General's military operations has taken place, so let's see how things unfold in the near future. Pakistan is the biggest victim against terrorism because we are fighting these terrorists day and night on our western regions, in our western borders. And we are dealing with these terrorists in the best way possible. We have lost innocent civilians, we've lost soldiers, we've lost our officers, and this fight against terrorism continues in our western regions. I completely deny any safe havens or terrorist camps in Pakistan. You see, there was no problem with Pakistan continuing, but obviously a ceasefire was reached. So I think that's that. Pakistan has the upper hand, and Indian losses are in front of you, and Pakistan, the whole nation is standing behind its armed forces, and Pakistan's victory is as visible as daylight. So you